నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎవరిని ముంచుతారో, ఎవరు ఎవరికి ఊపిరి పోస్తారో ఊహించడం సామాన్యులకే కాదు, చాణక్యులకు సాధ్యం కాదు. కానీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ గల్లీల వరకు ఒక సంచలన లీక్ వ్యవహారం కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలను కుదిపేస్తోంది. రాహుల్ గాంధీ కోటరీలో అత్యంత కీలకమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్న మీనాక్షి నటరాజన్ ఒక పక్కా వ్యూహం ప్రకారం బలిపశువయ్యారా? సొంత పార్టీకి చెందిన ఒక పవర్ఫుల్ లీడర్ తన బద్ధ శత్రువైన ప్రత్యర్థి పార్టీ సీనియర్ నేత కోసం సొంత పార్టీ నాయకురాలనే నిలువున ముంచేశారా? అసలు ఒక కోర్ట్ సమన్ల లీక్ వెనుక ఒక కేంద్ర మంత్రి రాజకీయ భవిష్యత్తు, ఆయన కొడుకు అరెస్ట్ వివాదం, ఒక శిష్యుడి పదవి కోసం పెంచుకున్న కక్ష, ఇవన్నీ దాగి ఉన్నాయా? ఏఐసిసి అంతర్గత విచారణలో తేలిన ఆ నమ్మలేని నిజాలేంటి? ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్న ఆ కాంగ్రెస్ ముఖ్య నేత ఎవరు? ఈ రోజు మన స్పెషల్ ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. ఈ పొలిటికల్ డ్రామా వెనుకున్న ప్రతి ఒక్క రహస్యాన్ని గుట్టు విప్పబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముందుగా మనం ఈ కథకు మూలమైన మీనాక్షి నటరాజన్ గురించి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఆమెదొక ప్రత్యేకమైన శైలి. ఎప్పుడు వివాదాలకు దూరంగా, హైకమాండ్కు, ముఖ్యంగా రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ పార్టీ వ్యవహారాల్లో ఆమె నిర్ణయాలు కీలకంగా మారుతుంటాయి. అయితే ఇదే ఆమెకు సొంత పార్టీలోనే శత్రువులను పెంచేలా చేసింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కొన్ని కీలక పదవుల భర్తీ ప్రక్రియ జరిగింది. ముఖ్యంగా పార్టీలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని భర్తీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్ కు చెందిన ఒక పవర్ఫుల్ ముఖ్య నేత తన సొంత శిష్యుడికి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కేలా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. కానీ సరిగ్గా ఇక్కడే మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఇచ్చారు. సదరు శిష్యుడి ట్రాక్ రికార్డు సరిగ్గా లేదని, ఆయనకు పదవిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని హైకమాండ్ ముందు బలమైన వాదనలు వినిపించారంట. దాంతో అధిష్టానం ఆ శిష్యుడి పేరును పక్కన పెట్టేసింది. అంతకుముందు తన అనుచరుడికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలని ఆ ముఖ్య నేత ట్రై చేసినా అప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ ఆ శిష్యుడికి కాకుండా మరో నేతకు ఆ పదవి ఇప్పించారంట. దీంతో తన మాట నెగ్గకపోవడం, తన శిష్యుడికి పదవి రాకుండా మీనాక్షి అడ్డుపడటంతో ఆ కాంగ్రెస్ ముఖ్య నేత ఈగో తీవ్రంగా దెబ్బతింది. రాజకీయంగా ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని, ఆమె ప్రతిష్టను మంటగలిపితేనే తన కడుపు మంట చల్లారుతుందని ఆయన లోపల రగిలిపోయినట్లు తెలుస్తోంది. కథ ఇలా నడుస్తుండగా తెలంగాణ రాజకీయాల్లో మరో ఊహించని బాంబు పేలింది. కేంద్ర మంత్రిగా ఉన్న ఒక సీనియర్ బీజేపీ నాయకుడి కొడుకు ఒక తీవ్రమైన క్రిమినల్ కేసులో ఇరుక్కొని పోలీసులకు చిక్కాడు. ఆ అరెస్టు వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని విపక్షాలు ఆ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ఆ కేసు దెబ్బతో సదరు బీజేపీ నేత పొలిటికల్ కెరీర్ పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోయింది. పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే సొంత పార్టీ అయిన బీజేపీ కూడా డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోకి వెళ్లిపోయింది. సదరు నాయకుడి వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతినకూడదని భావించి అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. అంతేకాదు, పార్టీ అధిష్టానం నుంచి ఒక ఇంటర్నల్ ఆర్డర్ కూడా వెళ్ళిందంట. ప్రస్తుతానికి ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని, పార్టీ అధికారిక ప్రచారాల్లో గాని సదరు నాయకుడు వేదికలపై కనిపించకూడదనేదే ఆ ఆదేశాల సారాంశం. రాజకీయంగా దాదాపుగా అనాథ అయిపోయిన ఆ బీజేపీ నేత తన రాజకీయ భవిష్యత్తుకు మళ్లీ ఆక్సిజన్ ఎలా తెచ్చుకోవాలో తెలియక తీవ్రమైన డైలమాలో పడిపోయారు. ఇప్పుడు చూడండి అసలైన పొలిటికల్ థ్రిల్లర్. ఒకవైపు మీనాక్షి నటరాజన్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్న కాంగ్రెస్ ముఖ్య నేత, మరోవైపు కొడుకు కేసుతో కెరీర్ ముగిసిపోయే దశలో ఉన్న బీజేపీ సీనియర్ నేత. పైకి వీరిద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన ప్రత్యర్థులే అయినా తెర వెనక మాత్రం వీరు మంచి స్నేహితులు, ఆత్మీయులు. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ జెండాలను పక్కన పెట్టేసే రకం. తన స్నేహితుడైన ఆ బీజేపీ నాయకుడికి ఈ రాజకీయ సంక్షోభం నుంచి ఎలాగైనా బయటపడేసి అతనికి ఒక బూస్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ ముఖ్య నేత పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఆయనకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. తన వద్ద అప్పటికే సిద్ధంగా ఉన్న మీనాక్షి నటరాజన్ పాత కోర్టు కేసు వివరాలు, దానికి సంబంధించిన కోర్టు సమన్లను ఆయుధంగా వాడుకోవాలనుకున్నారు. టార్గెట్ చాలా సింపుల్. మీనాక్షి నటరాజన్ ను రాజ్యసభకు వెళ్లకుండా చూడటం. అంతే. ఒక మంచి పొలిటికల్ గేమ్తో కాంగ్రెస్ ముఖ్య నేత రంగంలోకి దిగి కీలక విషయాలను, అవసరమైన టైంకు ఆ పత్రాలను తన ఫ్రెండ్ అయిన బీజేపీ నేతకు చేరవేశారంట. ప్లాన్ ప్రకారమే ఆ బీజేపీ నాయకుడి ద్వారానే మీనాక్షికి సంబంధించిన విషయం మధ్యప్రదేశ్తో పాటు కేంద్రంలోని బీజేపీ కీలక నాయకులకు చేరింది. అంతే.
ఆ తర్వాత అక్కడి నుంచి గేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మధ్యప్రదేశ్లో ఉన్న సంఖ్య ప్రకారం బీజేపీ నుంచి రాజ్యసభకు 2 మాత్రమే పంపే బలం ఉంది. కానీ ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వెంటనే 3వ అభ్యర్థిని కూడా పోటీకి నిలిపింది బీజేపీ. నిజానికి ఇలాంటి టైంలో ఏ పార్టీ అయినా చాలా అప్రమత్తంగా ఉంటుంది. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అయితే ఎక్కడ ఎవరు మ్యానిపులేట్ చేశారో తెలియదు కానీ మీనాక్షి రాజ్యసభ నామినేషన్ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు లైట్ తీసుకున్నారు. లీగల్ సెల్ అప్రమత్తమై ఆమె నామినేషన్ పత్రాలను పూరించాలనుకున్నా అబ్బే మన అవసరం లేదు, అంతా మధ్యప్రదేశ్ నాయకులు చూసుకుంటారులే అని తెలంగాణ లీగల్ సెల్ను సైలెంట్ చేశారంట ఇక్కడి ముఖ్య నాయకుడు. అయితే ఈ వ్యవహారం అంతా ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. రాహుల్ గాంధీకి నమ్మకస్తురాలైన మీనాక్షి నటరాజన్ను టార్గెట్ చేస్తూ సొంత పార్టీ నుంచే ఎవరో సమాచారం లీక్ చేశారనే అనుమానాలు గట్టిగా వ్యక్తమయ్యాయి. దీనిపై ఏఐసిసి అంతర్గతంగా అత్యంత రహస్యంగా ఒక విచారణ జరిపించింది. ఆ విచారణలో నమ్మలేని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ లీక్ వ్యవహారం యాదృచ్ఛికంగా జరిగింది కాదు, పక్కా ప్రణాళిక మేరకే జరిగినట్టు ఏఐసిసి నిర్ధారణకు వచ్చింది. దానికి దొరికిన అతి పెద్ద సాక్ష్యం ఏంటంటే, సాధారణంగా కోర్టు సమన్ల తాలూకు జిరాక్స్ కాపీలు లేదా ఫోటోలు లీక్ అవుతుంటాయి. కానీ ఈ కేసులో ఏకంగా ఒరిజినల్ పత్రాలనే మధ్యప్రదేశ్కు పంపించారట. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లు కాంగ్రెస్ ముఖ్య నేతకు చెందిన అనుచరుల నుంచే చేతులు మారాయని అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తోంది. తన ఆత్మీయుడి పొలిటికల్ కెరీర్కు ఆక్సిజన్ నింపడం కోసం సొంత పార్టీ నాయకురాలినే ఆ ముఖ్య నేత బలి చేశారనే టాక్ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలను నివ్వెరపరుస్తోంది. రాజకీయాల్లో నమ్మక ద్రోహాలు కొత్త కాదు, కానీ ప్రత్యర్థి పార్టీ నేతను రక్షించడానికి సొంత పార్టీ సీనియర్ నాయకురాలని ఇలా బలిపశువును చేయడం మాత్రం నిజంగా సంచలనమే. మరి సొంత పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన ఆ కాంగ్రెస్ ముఖ్య నేతపై ఏఐసిసి అధిష్టానం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతోంది? ఈ లీక్ల ద్వారా తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్న బీజేపీ నేత రాజకీయ భవిష్యత్తు ముందు ముందు ఏ మలుపు తిరగబోతోంది అనేది ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. ఈ సంచలన పొలిటికల్ డ్రామాపై మీ అభిప్రాయాన్ని వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తప్పకుండా మాకు తెలియజేయండి. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఎక్స్క్లూజివ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.